Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోక్సో కేసులో 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది కోర్టు. ఇక కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో బండి భగీరథ్ ఉన్నాడు. మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణల కేసులో ఈ నెల 16న భగీరథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, బండి భగీరథ్ను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కూడా కోర్టు నిర్ణయం తీసుకుంది. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? ఈ కేసులో ఇది కీలక మలుపుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి? మురళి, ప్రధానంగా ఇటు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసు అనేది రాజకీయ వర్గాల్లో కాకుండా మొత్తం ఇటు అంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఈ కేసు అనేది కొంత సంచలనం సృష్టించిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే గురువారం రోజు ఆయన ముందస్తు బెయిల్ కు సంబంధించి మరి ఇది చేసుకున్నారు. సో దాంట్లో మరి బెయిల్ కు నిరాకరించారు. ముందస్తు బెయిల్ ఇవ్వడం మేము ఇవ్వలేమంటూ కూడా అటు హైకోర్టు చెప్పింది. దాని తర్వాత ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆయన ఇంటరాగేషన్ కోసం, బండి భగీరథ ఇంటరాగేషన్ కోసం 3 రోజుల పాటు కూడా మరి ఉత్తర్వులు జారీ చేశారు. 3 రోజులు పోలీసుల కస్టడీకి ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఈ 3 రోజులు చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే కూకట్పల్లి డీసీపీ నేతృత్వంలో సిట్ అధికారులు విచారించనున్నాడు 3 రోజులు. ఈ 3 రోజుల్లో అయితే ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలు, పలు కీలక సన్నివేశాలన్నీ కూడా ఏదైతే ఈ కేసుకు సంబంధించి అంటే డిసెంబర్లో ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక పరిణామాలు జరిగినాయి. వాటన్నిటిని కూడా సిట్ అధికారులు మరి షార్ట్ షీట్ లో దాఖలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ డిసెంబర్లో ఏం జరిగింది, అసలు ఎవరెవరు ఆ ఫామ్ హౌస్ కి వెళ్ళారు, ఎవరెవరు కలిపి ఈ మొత్తం ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ కలెక్ట్ చేశారు, వాటికి సంబంధించి బండి భగీరథకు సంబంధించి వాళ్ళ ఏదైతే సిట్ అధికారులు వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలిచారు, వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలిచి అన్ని డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేశారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాంతో పాటు అమ్మాయి తరపుకు సంబంధించిన అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, వాళ్ళ తల్లి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇవన్నీ కూడా మరి సీసీ ఫుటేజ్లు ఇవన్నీ కూడా దాదాపు నెల రోజుల పాటు, నెలన్నర పాటు మొత్తం డీటెయిల్స్ కూడా సిట్ అధికారులు మరి అవన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ స్టేట్మెంట్ వాళ్ళు బండి భగీరథకు సంబంధించిన ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అలాగే బాలిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్, బాలిక తల్లి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇవన్నీ కూడా ముందడ పెట్టి ఈ 3 రోజులు కూడా సో వాళ్ళు మీ పైన ఇట్లాంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు, మీరు దీనికి ఏమంటారు అని కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఆయనకు సంబంధించి ఖచ్చితంగా ఈ నేరం చేశాడా లేడు అనేది ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో తేలే అవకాశం ఉంది. సో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ కేసులో ఈ 3 రోజులే చాలా కీలకంగా ఉన్నాయి. ఈ 3 రోజుల తర్వాత అంటే చార్జ్ షీట్ కు సంబంధించి ఈ 3 రోజుల్లో ఆయన ఏం చెప్తారు, ఆ మొత్తం రికార్డును కూడా వాళ్ళు మరి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంటది. కాబట్టి ఆ స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, ఇప్పుడు భగీరథ ఇచ్చే స్టేట్మెంట్, ఇవన్నీ కూడా కలిసిన తర్వాత మళ్ళీ మొత్తం కూడా ఓవరాల్ గా కేసుకు సంబంధించినటువంటి చార్జ్ షీట్ అనేది ఫైల్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా చాలా మీరన్నట్టు చాలా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. దీనికి సంబంధించి తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎస్, విచారణలో కీలక విషయాలు కూడా వెలుగు చూస్తాయంటారా? రాబట్టేటువంటి పరిస్థితి ఉంటాయంటారా? పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టబోతున్నారు అనేటువంటి మాట, ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇటు రెండు వైపులా కూడా అటు కేసు విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కూడా రాజకీయంగా పోలీసులకు కొంత ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఉంటది. ఆ ఒత్తిడిలో భాగంగా కేసు మరి నీరుగారే అవకాశం ఉందా, లేకపోతే నిజాయితీగా డీసీపీ రితురాజ్కి సంబంధించినటువంటి ఏదైతే ఆమె నేతృత్వంలో ఇదంతా జరుగుతుందో ఈ మొత్తం కూడా వ్యవహారంలో చాలా కీలకంగా, ఎందుకంటే ఆమె ఒక బాలికగా ఉన్నారు. ఆ బాలిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నిజంగా మరి పలుకుబడి ఉన్న వాళ్ళకి ఆస్తి కావచ్చు, అధికార బలం కావచ్చు, రాజకీయ బలం కావచ్చు, వీళ్ళ అంతా ఉన్న వాళ్ళకి ఒకే విధంగా, నార్మల్ వాళ్ళకి కూడా ఒకే విధంగా మరి న్యాయం అనేది ఉంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఇక్కడ పారదర్శకంగా విచారణ చేస్తారా, పారదర్శకంగా ఆ మొత్తం డీటెయిల్స్ ఎవరైతే భగీరథకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, అలాగే బాలిక తల్లి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ముంగట పెట్టి ఆయన నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రాబట్టే ప్రయత్నం ఉంటుంది. దీంట్లో మరి ఏమైనా వేరే వ్యక్తులు, రాజకీయ వ్యక్తులు ఎవరైనా దాంట్లోకి చొరబడి కేసును నీరుగార్చే అవకాశం ఉందా అనే కోణం కూడా చూడాలి. ఈ 3 రోజుల విచారణ తర్వాత పోలీసులు ఏం చెప్తారు, పోలీసులు ఛార్జ్ షీట్ లో ఏం నమోదు చేస్తారు, ఈ విచారణ తర్వాత ఇంకా ఎలాంటి సెక్షన్లను
దీంట్లో యాడ్ చేస్తారు. ఎందుకంటే బేలబుల్ సెక్షన్స్ ఉంటాయి, నాన్ బేలబుల్ సెక్షన్స్ ఉంటాయి, పోక్సోకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సెక్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా చాలా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ 3 రోజుల విచారణ తర్వాత పోలీసులు ఏం ఛార్జ్ షీట్ లో ఫైల్ చేయనున్నారు, ఎలాంటి సెక్షన్లు పెట్టనున్నారని కూడా చూడాలి. ఎందుకంటే కేసు పడే అవకాశం ఉంటే మాత్రం సెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది, నాన్ బేలబుల్ సెక్షన్లు పెట్టే అవకాశం ఉంటుంది స్టేట్మెంట్ విన్న తర్వాత. ఒకవేళ సేమ్ యాస్టీజ్ సెక్షన్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా కేసు క్లోజ్ అయ్యే అవకాశాలు అయితే కనబడతాయి. చూడాలి ఏం జరగబోతుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోక్సో కేసులో 3 రోజుల పోలీస్ కస్టడీ కూడా అనుమతిస్తూ మేడ్చల్ కోర్టు తీర్పు అయితే ఇచ్చింది. ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో బండి భగీరథ్ ఉన్నాడు. మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణల కేసులో ఈ నెల 16న భగీరథను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 3 రోజుల కస్టడీలో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయి, దీనికి సంబంధించి తదుపరి విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఈ 3 రోజుల కస్టడీని బట్టే అర్థమయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎలాంటి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయి, ఎలాంటి విషయాల్ని బండి భగీరథ నుంచి రాబడతారనేది సస్పెన్స్ గా మారింది.